తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. గుంటూరు కారంపై వచ్చిన విమర్శల్ని ప్రముఖ రచయిత పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ కంటిన్యూ చేశారు. మహేష్ బాబు త్రివిక్రమ్ అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే సినిమా గురించి తప్పక మాట్లాడుతున్నాను అంటూ మహేష్ బాబు స్థాయికి తగ్గ మూవీ ఇది కాదు అని తేల్చేశారు. గుంటూరు కారం గురించి ఇంకా ఏమని విశ్లేషించారు, ఎలాంటి మార్పులు సూచించారు? వాచ్ ది స్టోరీ. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం త్రివిక్రమ్ స్థాయికి తగ్గట్టు లేదని అందరూ అంటున్నదే. మిడ్ నైట్ షోకు వచ్చిన ఫ్లాప్ టాక్ తో మరో అజ్ఞాతవాసి అవుతుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ భయపడిపోయారు. అయితే వీళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ 112 కోట్లు కలెక్ట్ చేసి స్వల్ప నష్టాలతో బయటపడింది. పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ గుంటూరు కారంకు డబ్బులొచ్చినా మనసుకు సంతృప్తి కలిగించేలా లేదని, త్రివిక్రమ్ మూవీలా కాకుండా తేడాలా ఉందన్నారు పరుచూరి. గుంటూరు కారంను విశ్లేషిస్తూ స్క్రీన్ ప్లే కన్ఫ్యూజ్ చేసిందన్నారు. సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉన్నా అది పండలేదని, ఫ్యామిలీ సెంటిమెంట్ టైటిల్ కు మాస్ టైటిల్ పెట్టడం సరికాదన్నారు పరుచూరి. గుంటూరు కారం టైటిల్ పెట్టడానికి ముందు అమరావతికి అటూ ఇటూ అన్న టైటిల్ ను పరిశీలించారట. గుంటూరులో ఉంటే హీరో అమ్మ కోసం హైదరాబాద్ కు వస్తూ వెళ్తూ ఉంటారు. అమరావతికి అటూ ఇటూ టైటిల్ పెడితే కథ సూట్ అయ్యేది. అత్తారింటికి దారేదిలా వెరైటీగా ఉండేది. సినిమా 100 కోట్లు రాబట్టినా మిడ్ నైట్ షోతో మొదలైన విమర్శలు ఆగడం లేదు. పరుచూరి పలుకులు మార్పులు సూచించినా సినిమా థియేటర్స్ లోంచి వెళ్లిపోయి ఓటీటీలోకి వచ్చేసింది. అయితే అతడు ఖలేజా మాదిరి బుల్లితెరపై ఓటీటీలో సూపర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.